అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు శనివారం పుట్టిన వాళ్ళకి 2026 ఎలా ఉండబోతుంది? శనివారానికి అధిపతి శనీశ్వరుడు, లక్కీ నంబర్ 8. నా భాషలో 8 అంటే అష్టలక్ష్మిలు. మనీ ఈజ్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. శనివారం పుట్టిన వాళ్ళకి పట్టుదల ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, మోసం అనేది తెలియదు. వీళ్ళు ఏ పనైనా టైంకి చేస్తారు, కష్టపడతారు. వీళ్ళు టార్గెట్ సెట్ చేసుకుంటే ఆ టార్గెట్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. శనివారం పుట్టిన వాళ్ళకి పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే పనులు మ్యాక్సిమం లేట్ అయిపోతాయి. చికాకులు ఎక్కువ ఉంటాయి, చింతలు ఎక్కువ ఉంటాయి, బాధలు ఎక్కువ ఉంటాయి. డిలేడ్ మ్యారేజ్, సంతానం లేట్, సెటిల్మెంట్ లేట్. శనివారం పుట్టిన వాళ్ళ పేరులో ఈ 9 నంబర్ లేకపోతే సంవత్సరం ఏదైనప్పటికీ వీళ్ళ లైఫ్ బాగుంటుంది. గ్రాఫ్ డౌన్ కాదు. ఈ 9 నంబర్స్ లేకపోతే మీ లైఫ్లో కష్టాలు లేవు. 12వ నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ నంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. అండ్ శనివారం పుట్టిన వాళ్ళ పేరు 8 లెటర్స్లో, 9 లెటర్స్లో, 4 లెటర్స్లో లేకపోతే మీకు చాలా చాలా బాగుంటుంది. పేరు 4లో ఉన్న, 8లో ఉన్న, 9లో ఉన్న కరెక్షన్స్ చేసుకోండి. కొంతమందికి ఒక 100లో ఒకరికో ఇద్దరికో 8 or 9 బాగుండొచ్చు, బట్ 99%కి బాగుండవు. శనివారం పుట్టిన వాళ్ళకి దైవశక్తి కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, దాన గుణాలు ఎక్కువ ఉంటాయి. ఈ శనివారంకి లక్కీ నెంబర్ 8. 2026 అంటే 10. 10 అంటే 1 + 0 1. 2026లో శనివారం పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, పనులు లేట్ అయిపోతాయి. వారంలో అవ్వాల్సిన పని 3 నెలలు 4 నెలలైనా సతాయిస్తూనే ఉంటారు. రావాల్సిన డబ్బులు, బకాయిలు చాలా లేటుగా వస్తాయి, పనులు ఎక్కువ అవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టాలు, కష్టాలు వచ్చే ఆస్కారం. అండ్ భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం. ఎక్కడైతే 1-8 కాంబినేషన్ వస్తుందో దీని రక్తం కారుతున్న చంద్రుడు, టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ పార్ట్నర్స్. ఈ 1కి 8కి పడదు. దీనివల్ల భార్యాభర్తలు వేరువేరుగా ఉండే ఆస్కారం లేదా విడిపోయే ఆస్కారం కూడా ఎక్కువే ఉంది. శనివారం పుట్టిన వాళ్ళు పేరును చెక్ చేసుకొని, ఇక్కడ ఒక మనిషికి 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. కొంతమంది 9 నవరత్నాలు కూడా వేసుకుంటున్నారు. దీనివల్ల మీ ఒంట్లోనే ప్లస్ చేసేవాళ్ళు ఉన్నారు, మైనస్ చేసేవాళ్ళు ఉన్నారు. 3 రూపాయలు ఇన్కమింగ్, 6 రూపాయలు అవుట్ గోయింగ్. దీనివల్ల యూజ్ లేదు. పడే 3 స్టోన్స్ వేసుకోవాలి. అన్లక్కీ అవాయిడ్ చేయాలి. ఏ నంబర్ వాడాలి, ఏ మొబైల్ నంబర్ వాడాలి, ఏ కలర్స్ ఎక్కువ వేసుకోవాలి, ఏ కలర్స్ తగ్గించాలి, సంతకం ఎలా చేయాలి. ఇక్కడ మెయిన్ నేమ్ కరెక్షన్ అండ్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు శనివారం పుట్టి ఉంటే 2026లో అడ్డంకులు ఉన్నాయి. మీ పేరు చెక్ చేసుకొని మీ పేరులో రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు అడ్డంకులు లేవు. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. వీలైతే నన్ను నేరుగా కలవచ్చు. 28 days హైదరాబాద్, 1 day కర్నూల్, 1 day తిరుపతి. నా ప్రోగ్రామ్ చూశారు కదా. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి ఫాలో అవ్వండి. కొంతమంది పేరు బాగున్నా లేకపోయినా కరెక్షన్స్ చేసుకోమన్న వాళ్ళు దయచేసి ఇవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను వాయిస్లు ఇస్తుంటే ఈ మధ్య
చనిపోయిన వాళ్ళ పేరులో పెడుతున్నారు. చాలా ఆల్మోస్ట్ ఒక 30-40 ఈ 3 monthsలోనే. సార్ మా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో, మీరేం చెప్తారో విందామని పెట్టాను. ఇలా చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ పెట్టి వాళ్ళ గురించి మళ్ళా వాయిస్ మీరు వింటే అది మీకు దోషాలు. లేని వ్యక్తుల వాయిస్, తమ్ముడు గురించి అన్న వినకూడదు, అన్న గురించి తమ్ముడు వినకూడదు. తల్లి వినొచ్చు పిల్లలవి, అన్న తమ్ముడిది, తమ్ముడిది అన్న తమ్ముడు వినకూడదు. సో ఎవరైతే మీ పేరులో కరెక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా? అందరికీ కరెక్షన్ అవసరం ఉండకపోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళకి ఉందని చెప్తాను, లేని వాళ్ళకి లేదని చెప్తాను. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9121685513 9121685513. సో పేరు రాంగ్ ఉంటే ఏ నంబర్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, ఆ రాంగ్ వల్ల లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాయిస్ ఇస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకో పేరు పెట్టకండి. ఫస్ట్ రాంగ్ ఉన్న పేరు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే టైం చాలా తక్కువ. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి కరెక్షన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి. కరెక్షన్ అవసరం లేదని చెప్తాను. చాలామంది కావాలని ఫ్రెండ్స్వి, దూర బంధువులవి, వాళ్ళు బాగుపడతారా, వాళ్ళ పేర్లు ఏమి కనుక్కోవాలని పెడుతున్నారు. అది మీరు వింటే మీకు దోషాలు పట్టుకుంటాయి. ఎవరిది వాళ్ళు మాత్రమే వినాలి, వేరే వాళ్ళు వినకూడదు. గాడ్ బ్లెస్ యూ అండి.